హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. సో మన అందరికీ కూడా ఒక లైఫ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత రెస్పెక్టివ్ గోల్ని రీచ్ అవ్వాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది. మరి మన ఆ గోల్ని ఎలా సెట్ చేసుకొని మన లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. బేసికలీ స్ట్రాటజీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఒకరికి ఇంకొక రకంగా, ఇంకొకరికి ఇంకో రకంగా ఉంటుంది. సో ఇండివిజువల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏదేమైనా కానీ మోస్ట్లీ యాక్సెప్టబుల్ స్ట్రాటజీని మనం ఒక ప్రిన్సిపల్గానో ఒక రూల్గానో కన్సిడర్ చేస్తే ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. మన లైఫ్లో మనం గోల్ని అచీవ్ చేయటానికి, మన లైఫ్ని మనం ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా ముందుకు తీసుకెళ్ళటానికి కావాల్సిన మినిమం 5 రూల్స్ ఏంటివి అంటే, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఒక పాయింట్, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అన్నది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి కదా. నువ్వు ఆ డెసిషనే తీసుకోకుండా నీ గోల్ ఏంటో నీకు తెలియకుండా ఉండడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ డిసైడ్ ఆన్ యువర్ గోల్. నీ గోల్ ఏంటి? ఎదర్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎ డాక్టర్ ఆర్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ ఎ క్రికెటర్, ఎ స్పోర్ట్స్మెన్ పర్సనాలిటీ, లేకపోతే సింగరా, ఏంటి అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఈ విషయంలో చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్, దీన్ని మీరు ఎంత త్వరగా డిసైడ్ చేసుకుంటే అంత త్వరగా సక్సెస్ మనం రీచ్ అవ్వగలుగుతాము. చదువంతా అయిపోయిన తర్వాత ఎక్కడో 25 ఏళ్ళ తర్వాత నేను పలాని కావాలని డిసైడ్ అవ్వడంకి 25 ఏళ్ళలో ఒక ఇంపార్టెంట్ టైంని, వాల్యుబుల్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎవ్రీ ఇండివిజువల్ చేయవలసింది ఏంటంటే డిసైడ్ యువర్ గోల్ అట్ ద ఎర్లియస్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీకు ఏం కావాలో అతి త్వరగా కానీ తెలుసుకోగలిగితే, డిసైడ్ అవ్వగలిగితే, ఇంకా దాన్ని సాధించడం కోసం మనం చేసే కృషి మనల్ని గెలుపు వైపు తీసుకెళ్తుంది. సో ద సెకండ్ రూల్, ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నాం? డిసైడ్ ఆన్ యువర్ గోల్. ఇప్పుడు సెకండ్ రూల్కి వస్తాం. ఏంటి సెకండ్ రూల్? మనము డిసైడ్ చేసుకున్న మన గోల్ని మన లైఫ్లోకి తీసుకోవాలి. అంటే మన డైలీ రొటీన్లోకి తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 25 years అయిపోయినాకనో 30 years అయిపోయినాక నేను బుక్స్ తీసుకొని చదువుకుంటానంటే కాదు. ప్రతిరోజు కూడా నేను ఐఏఎస్ అవ్వటానికి దానికి నేను ఎలా చదవాలి అనే ఒక ఐడియాని, ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవటానికి నీ గోల్ని సబ్ పాయింట్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క సెక్షన్ని ప్రతిరోజు నీ దినచర్యలో, నీ డైలీ యాక్టివిటీస్లోకి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా మనం అనేది సక్సెస్ అవుతాం. అంటే బ్రేక్ యువర్ గోల్ డౌన్ ఇంటూ యువర్ రొటీన్. నీ రొటీన్లోకి నీ గోల్ అనేది వచ్చేయాలన్నమాట. ఓకే, ఇది సెకండ్ రూల్. నౌ వి గో ఫర్ డిస్కషన్ ఆన్ థర్డ్ రూల్. మనం థర్డ్ రూల్కి వెళ్దాం. అయ్యా బాగానే ఉంది, నేను డిసైడ్ అయిపోయాను, పలాంది చేయాలి అనేటువంటి ఒక గోల్ సెట్టింగ్కి వచ్చేసాను. దెన్ ఆఫ్టర్ ప్రతిరోజు దాన్ని నా లైఫ్లోకి తీసుకొచ్చారనుకున్నాం, బాగానే ఉంది. బట్ ఎప్పటికైనా అయిపోవాలి అది. సో మనం ఒక క్యాలెండర్ పెట్టుకోవాలి. సో నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ సెటప్ ఎ క్యాలెండర్. ఈ నెలలో ఇంత చదవాలా, నెక్స్ట్ మంత్కి ఇంత అయిపోవాలా, ఆ నెక్స్ట్ మంత్కి ఇంత అయిపోవాలా అని ఒక టార్గెట్ గోల్స్ని క్యాలెండర్లోగానే మనం తీసుకురాగలిగితే, డిసైడ్ చేసుకున్న గోల్ని రొటీన్లోకి తీసుకొచ్చి క్యాలెండర్ టార్గెట్ లాగా పెట్టుకొని కానీ చదవగలిగినప్పుడు, అదే చేయగలిగినప్పుడు సంతోషంగా మనం అనే పాత్ని రీచ్ అవ్వగలుగుతాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద లాస్ట్ ఫోర్త్ వన్, ప్రతి చిన్న యాక్టివిటీ మనం చేస్తుంటాం కదా మన గోల్ని రీచ్ అవ్వడం కోసం, దాంట్లో వచ్చే ప్రతి సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఏదో కష్టం చేస్తున్నాము అనే ఫీలింగ్ ఉండకూడదు. యూ షుడ్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ సక్సెస్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ టు పర్టికులర్లీ నీ గోల్ని రీచ్ అయ్యేదాన్ని సంతోషిస్తూ ఉండాలి. అల్టిమేట్ హ్యాపీనెస్ని పొందాలంటే రొటీన్ యాక్టివిటీస్లో ప్రతిసారి, ప్రతి నిమిషం నువ్వు చేసే ప్రతి పనిలో సంతోషాన్ని చూడాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్, నువ్వు అనుకున్న ఈ గోల్ని రీచ్ అవ్వడానికి నువ్వు సెట్ చేసుకున్న ఈ ప్లాన్ని, ప్రాసెస్ని, ప్రొసీజర్ని పొరపాటున ఒక రోజో ఒకసారో మిస్ అయితే ఓకే, గ్రాంటెడ్. బట్ రెండోసారి అది మిస్ అవ్వకూడదు. దాన్ని సింపుల్గా మనం ఒక సినిమాలో, ఈడియట్ అనే సినిమాలో ఒక పాటలో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, తప్పు చేయి తప్పు లేదు కానీ చేసిన తప్పుని మళ్ళీ చేయవద్దు అని చెప్తారనమాట. అంటే నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో, నువ్వు చదువుకుంటూ చక్కగా పోయేటువంటి ప్రాసెస్లో, నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రాసెస్లో పొరపాటున ఒక్కసారి బ్రేక్ వస్తే ఓకే ఏమో, కానీ ఇంకోసారి మళ్ళా బ్రేక్ వస్తే నాట్ ఓకే. అప్పుడు నీ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది, నీకున్నటువంటి డిటర్మినేషన్ మిస్ అవుతుంది, నీకున్నటువంటి కమిట్మెంట్ మిస్ అవుతుంది. ఇవన్నీ పోయినాయంటే నీ డెస్టినేషన్ రీచ్ అవ్వలేవు. సో అలా కాకుండా మనందరం మన గోల్ని అచీవ్ చేయాలని ఆశిస్తూ, మీ డాక్టర్ కాశీగారి ప్రసాద్.